ఇక తెలంగాణలోని వానలు కొనసాగుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరో 3 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ 6 జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమరంభీం, భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అత్యంత భారీ వానలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్ చేసింది. మరో 5-6 జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు అధికారులు. వానలు పడే సమయంలో ఒకేసారి వరద ముంచుకు రావడం, రోడ్లు, లో లెవెల్ వంతలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు. గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 11.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వానలు పడ్డాయి. అటు బోగత జలపాతానికి కూడా వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలపాతానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇక ముందు జాగ్రత్త చర్యలుగా అధికారులు బోగత జలపాతం సందర్శనకు అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణతో పాటుగా కర్ణాటకలో పడుతున్న వానలకు నదులు, వాగుల్లో భారీగా ప్రవాహం పెరుగుతోంది. అలాగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడడంతో కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి గోదావరిలోకి వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి జూరాల వైపు 46,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని విడుదల చేశారు. ఎగువ నుంచి జూరాలకు వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని దిగువకు విడుదల చేస్తున్నారు. 2 రోజుల్లో కృష్ణానదిలో మరింత ప్రవాహం పెరగనుందని ఓ అంచనా కూడా ఉంది. కరీంనగర్ జిల్లాల్లో మానేరుతో పాటు మరికొన్ని ఉపనదుల్లోకి వరద ప్రవాహం వస్తోంది. కాళేశ్వరం బ్యారేజీలు సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం దగ్గర వరద ప్రవాహం పెరుగుతోంది. మేడిగడ్డ వద్ద ప్రాణహిత గోదావరి వరద 53,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా బ్యారేజీ దగ్గర 85 గేట్ల ద్వారా అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో పెద్దవాగుకు గండిపడింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం దాటిపోవడంతో కట్ట తెగిపోయింది. ఈ ప్రభావంతో కొన్ని గ్రామాల్లోని ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సిఎస్ శాంతికుమారి అధికారులని ఆదేశించారు. కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సిఎస్ సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకోవాలని ఇప్పటికే ఆదేశించారు.